హాయ్ అండి. ములక్కాడ కోడిగుడ్డు కర్రీ ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చండి. 5 నిమిషాల్లో అయిపోతుంది. ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. అదే ఆయిల్లోనే టీ స్పూన్ పసుపు వేసుకొని ఉడకపెట్టుకున్న గుడ్లు కూడా ఒలుచుకొని వేసేసుకొని కొంచెం ఏగనివ్వాలండి. మరీ ఎక్కువ వేగకూడదు. ఈ విధంగా వేగిన తర్వాత తీసేసుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లోని 3-4 పచ్చిమిరపకాయలు పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాతను ఉల్లిపాయ టమాటా పేస్ట్ కూడా వేసేసుకొని కొంచెం మగ్గనివ్వాలండి. ఆ విధంగా మగ్గిన తర్వాత టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి కలిపేసుకొని టీ స్పూన్ చొప్పున ధనియాల పొడి, జీలకర్ర పొడి, మసాలా పొడి, 1 స్పూన్ కారం, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలిపేసుకొని క్లీన్ చేసుకొని ముక్కలు వేసుకోవాలి. ఒకసారి కలిపేసుకొని ఎగ్స్ కూడా వేసేసుకొని కొద్దిగా చింతపండు వాటర్ వేసుకోవాలండి. నార్మల్ వాటర్ కూడా వేసేసుకొని కొద్దిగా కొత్తిమీర చల్లేసుకొని 2-3 నిమిషాల పాటు మూత పెట్టుకోవాలి. 2-3 నిమిషాల తర్వాత మూత ఇచ్చి వస్తే చాలా చక్కగా ఉడుకుతుందండి. చాలా రుచిగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని వీడియోల కోసం మన ఛానల్